మా ప్రతినిధి లైక్ డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ గాంధీ భవన్ దగ్గర ఉన్నారు. ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో అలాగే హర్యానా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ శ్రేణులు జోష్తో ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో సాదిక్ వివరిస్తారు. సాదిక్, ఓవర్ టు యు. ఎస్ సుమతి, హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా చాలా ఉత్కంఠంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పార్టీలు. సో కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో ఈసారి డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించే అవకాశం ఉన్నది. నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించిన వారితో ఉమ్మడిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే కనబడుతుంది. తొలుత మనకు మాత్రం మొదటిగా చెప్పినట్టయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో జమ్మూలో 43 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే కాశ్మీర్లో 47 ఉన్నాయి. మొత్తం 90 నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో మనకు 3 ఫేజ్లో ఎలక్షన్స్ జరిగాయి, పోలింగ్ జరిగింది. అయితే దీనిలో ప్రధానంగా చూసినట్టయితే మ్యాజిక్ ఫిగరు 48 ఉండాలి. సో 5 నామినేట్ పదవులు ఉండడంతో ఇప్పుడు ఆ 5 సంబంధించి దానిపైన కూడా ఉత్కంఠత నెలకొంది. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ 370 ఆర్టికల్ను తీసివేసిన తర్వాత జరుగుతున్నటువంటి తొలిసారి ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి పోలింగ్ కూడా చాలా భారీ ఎత్తున జరిగింది. ఎందుకంటే గతంలో కూడా అక్కడ ఆ ఎన్నికలను బహిష్కరించాలనే పిలుపునిచ్చేవారు, కానీ ఈసారి పిలుపుని ఇవ్వలేదు. సో వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పోలింగ్లో పాల్గొన్న సందర్భం కనబడుతున్న నేపథ్యంలో అక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగింది. అదే నిరుద్యోగం సంబంధించినటువంటి సమస్య ఒకటి, 370 ఆర్టికల్ రద్దు వ్యతిరేకిస్తున్నటువంటి వర్గాలు, దీంతో పాటుగా అక్కడ పీడీపీ సంబంధించిన విధానాలు వ్యతిరేకంగా జరిగినటువంటి అనేకమైన పోరాటాల ఫలితంగా అసలు కాంగ్రెస్ పార్టీ అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు నేతృత్వంలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. సో ప్రధానంగా చూసినట్టయితే నిరుద్యోగ సమస్య, 370 ఆర్టికల్ రద్దు, ఈ అంశాలతో పాటుగా అక్కడ పీడీపీ సంబంధించినటువంటి పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల డిఫరెంట్గా ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పడే అవకాశం అయితే కనబడుతుంది. సో హంగ్ వస్తుందని కూడా కొన్ని ఎగ్జిక్యూటివ్లు చెప్తా ఉన్నాయి. సో ప్రజల నాడి, ఓటర్ల నాడి ఎట్లా ఉంటుందో మరి కాసేపట్లో తెలియబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. సో ఇది జమ్మూ సంబంధించినటువంటి దాంట్లో దాని మ్యాజిక్ ఫిగర్ మాత్రం 48 ఉన్నది. అందులో 5 మాత్రం నామినేటెడ్ సంబంధించినటువంటి అంశాలని, ఎందుకంటే రాష్ట్ర 370 ఆర్టికల్ విభజన రద్దు చేసిన తర్వాత ఒక 5 సంబంధించిన నామినేట్ పదవులు కూడా దాంట్లో నామినేట్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో సో ఇది కీలకంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలోని మిత్ర కూటమితో వారు మాత్రం కలిసి పోటీ చేశారు కనుక డెఫినెట్గా వారే విజయ దుదుంబి మోగించే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. ఇక హర్యానా విషయంలో చూసినట్టయితే ఆ హర్యానాలో కూడా 90 సంబంధించినటువంటి సెగ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి డెఫినెట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా అనేక సర్వేలు ప్రధానంగా నిరుద్యోగ సమస్యతో కనిపిస్తోంది. కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్టుగా మనకు కొన్ని ఫలితాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. బై 11 ఐ థింక్ మనకు అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. మ్యాజిక్ ఫిగర్ కి చాలా చేరువలో ఉన్నట్టు మనకు లేటెస్ట్ అప్డేట్స్. అయితే ఇది అంటే ఓటింగ్ సరళి, అంటే పోలింగ్ సంబంధించినటువంటి సరళి కూడా అట్లే జరుగుతుంది, ఫలితాలు కూడా అట్లే వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక 3 ఆస్పెక్ట్స్ మాత్రం హర్యానాలో చెప్తా ఉన్నారు. బీజేపీ 2 సార్లు కూడా అక్కడ హర్యానాలో పాలించింది. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఒకటైతే యూత్ బీజేపీ పట్ల చాలా విముఖత వ్యక్తం చేయడం జరిగింది. అగ్నిపథ్ అనే ఒక పథకాన్ని తీసుకురావడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మొత్తం సైనికుల్లో చేరేటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు కనుక డిఫరెంట్గా వాళ్ళందరూ కూడా యూత్కు బీజేపీకి దూరం అయ్యింది అనే విషయాన్ని స్పష్టంగా కనబడింది. ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అక్కడ ఎక్కువ జరిగింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. దీంతో పాటుగా మనకు ప్రధానంగా రైతు సంబంధించిన నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి బీజేపీ సో హర్యానా నుంచి ఎక్కువ మొత్తంలో కూడా ఢిల్లీ సరిహద్దులకు వెళ్ళి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నల్ల చట్టాల వ్యతిరేకంగా చేసే క్రమంలో హర్యానా సంబంధించినటువంటి రైతులపైన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీలు చాలా విషపూరితమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. సో అక్కడ నిరుద్యోగులతో పాటుగా ఇక్కడ రైతులు కూడా అటు బీజేపీ విధానాలకు వ్యతిరేకం, అదేవిధంగా 10 సంవత్సరాల బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. సో అదే కనబడుతుంది. తర్వాత రెజ్లింగ్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో మనకు దేశవ్యాప్తంగా చూసినట్టయితే హర్యానాలోనే ఎక్కువగా ఉంటారు. ఆటగాళ్ల పైన కూడా ఆ క్రీడాకారిణుల పైన లైంగిక వేధింపులు ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలిసే పొగట్టు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ నిలబడిన సంగతి తెలిసిందే.
చూసినట్టయితే Right. ఈ 3 ఆస్పెక్ట్స్ తో పాటుగా 10 సంవత్సరాల బీజేపీ సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. దీంతో పాటుగా మనకు హర్యానాలో చాలా కీలకమైన అంశాన్ని చూసినట్టయితే మనకు కర్ణాటకలో 5 గ్యారంటీ స్కీమ్స్, తెలంగాణలో 6 గ్యారంటీ స్కీమ్స్ పెట్టారు. అదేవిధంగా హర్యానాలో 7 గ్యారంటీ స్కీమ్స్ పెట్టారు. సో అక్కడ కూడా సేమ్ ఇదే ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేకపోతే అక్కడ ఫ్రీ విద్యుత్ కానీ, లేకపోతే చిన్న సన్నకారు రైతులకు ప్రోత్సాహకాలు కానీ, ఇవన్నీ కూడా 7 సంబంధించిన గ్యారంటీలు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 7 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరుస్తాం. మేము కర్ణాటకలో అమలు పరిచాము, తెలంగాణలో అమలు పరిచాము, హర్యానాలో కూడా అమలు పరుస్తామని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ 7 డిక్లరేషన్స్ సంబంధించినటువంటి 7 గ్యారంటీ స్కీమ్స్ కూడా ప్రవేశపెట్టిన ధర్మిలా డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వైపు ఎక్కువగా పోలరైజ్ అయ్యారని కూడా మనకు ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. సో ఆ రకంగా చూసినట్టయితే మనకు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అయితే కనబడుతుంది. మనకు ఫలితాల ఒరవడి కూడా అట్లే కనబడుతుంది. సుమతి. రైట్ సాదిక్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, వినేష్ పొగాట్ మనకు ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు ఒలింపిక్స్ కంటే ముందు వినేష్ పొగాట్ కు సంబంధించిన ఇష్యూ మొత్తం దేశవ్యాప్తంగా